హలో హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. అలాగే మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే రోజు అన్నమాట. ముందు రోజు నైట్ మా పాప మా ఆయన ఇద్దరు కలిసి నా బర్త్డే సెలబ్రేట్ చేశారండి. నైట్ 12కి లేపి విషయం చెప్పిన తర్వాత కేక్ కట్ చేయి అనేసి అన్నారన్నమాట. ఆ కేక్ ఎప్పుడు తీసుకొచ్చారు అనేసి అంటే, మేము షాప్లో కూర్చున్నప్పుడు మేము గప్చుప్ తిందామని చెప్పేసి వెళ్ళాం కదా, అప్పుడు గప్చుప్ తినకుండా మేము కేక్ పట్టుకొని వచ్చామన్నమాట. నీకు డౌట్ రాకుండా ఉండాలని చెప్పేసి మేము గప్చుప్ అని చెప్పేసి వెళ్ళాము. కేక్ కోసం వచ్చేసి మా ఆపిగాడును వాళ్ళ డాడీ ఇద్దరు వెళ్ళారన్నమాట. మా అభితాన్ని తీసుకెళ్ళలేదండి, ఎందుకంటే తను నాకు చెప్తాడని చెప్పేసి తనని తీసుకొని వెళ్ళలేదు. పాపం మా అభితండ్రికి అయితే నిద్ర అసలు కంట్రోల్ కావట్లేదండి. మా అపిగడైనా కొంచెం తేరుకున్నాడు, కానీ మా అభితండ్రి అసలు నిద్ర కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు అన్నమాట. అందుకోసం అని చెప్పేసి ఫస్ట్ వాళ్ళు పడుకోను అనేసి అన్నారు. 12 దాకా మేల్కోతూనే ఉంటాం మేము, నిద్రపోము అనేసి అన్నారు. కానీ టీవీ చూసుకుంటూ చూసుకుంటూ వాళ్ళు ఒకటే నిద్రపోయారన్నమాట. డబ్బా కాలైందిగా. కూల్ కేక్ అయితే ఫ్రిడ్జ్లో పెడితే తెలిసిపోతుందని చెప్పేసి వాళ్ళు బన్ కేక్ తీసుకొచ్చారండి. Happy birthday to you. 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 Thank you. Oh, please. Atati. మా అభితండ్రికి అయితే అసలు నిద్ర కంట్రోల్ కాలేదండి. తను కూర్చోలేకపోయాడు. కేక్ కటింగ్ అయిపోయిన తర్వాత మేమందరం కొన్ని ఫొటోస్ దిగామన్నమాట. ఒక కేక్ నాకు తినిపించేసి తను అసలు తినకుండా సైలెంట్గా పడుకున్నాడండి. నార్మల్గా అయితే మా అభితండ్రికి కేక్ అంటే ఇష్టం అన్నమాట, తింటాడు. కానీ ఈసారి ఆ నిద్ర కాగలేక సైలెంట్గా పడుకున్నాడు. మా ఆపిగాడు వచ్చేసి నాకు బర్త్డే గిఫ్ట్ అని చెప్పేసి 2 5 స్టార్ చాక్లెట్ను ఒక పర్క్ ఇచ్చాదన్నమాట. మా ఆపిగాడు వచ్చేసి హాలిడేస్కి మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అమ్మాయి పట్టీలు దిగాయన్నమాట. అందుకోసం అని చెప్పేసి నా బర్త్డే ముందు రోజు ఆమెకు నా తరపున నా బర్త్డే గిఫ్ట్గా ఆమెకు పట్టీలు తీసుకున్నానండి. నేను ఈ పట్టీలు వచ్చేసి ఆమెకు కేక్ కటింగ్ ముందే ఇచ్చానన్నమాట. నాకు విషయం చెప్పేసి లేపిన తర్వాత వెంటనే ఆమెకు పట్టీలు ఇచ్చానండి. ముందు రోజు తీసుకున్నాక వెంటనే ఇద్దామనుకున్నాను, కాకపోతే అదొక మెమొరీ లాగా ఉంటుంది కదా నా బర్త్డే రోజు ఇస్తే అని చెప్పేసి ఆమెకు ఆగి కేక్ కట్ చేయక ముందుకే ఆమెకు పట్టీలు ఇచ్చానన్నమాట. అసలు నాకు ఈ ఐడియా వచ్చేసి మా ఆయన ఇచ్చాడన్నమాట. నేను పట్టీలు తీసుకున్నాక వెంటనే ఇద్దామనేసి అనుకున్నాను, కాకపోతే తను అన్నాడన్నమాట, ఒక్కరోజు ఆగితే నెక్స్ట్ తెల్లారే నీ బర్త్డే కదా, బర్త్డే రోజు ఇస్తే కూడా ఆమె కొంచెం నీకు కూడా మెమరీగా ఉంటుంది, ఆమె కూడా ఆమె మమ్మీ బర్త్డే సందర్భంగా నాకు పట్టీలు ఇచ్చింది అనేసి తనకు కూడా ఉంటుంది కదా, ఒకరోజు ఆగి రేపు ఇవ్వు అనేసి అన్నాడన్నమాట. అందుకోసం అని చెప్పేసి తెల్లారిద్దాంలే అనేసి పడుకున్నాను. కాకపోతే వాళ్ళు నైట్ నాకు సర్ప్రైజ్ చేశారు కదా, అప్పుడు ఆ అమ్మ కోసం అని చెప్పేసి నేను ఆ పట్టీలు నా తరఫున గిఫ్ట్ ఇచ్చానన్నమాట. మా పిగాడును మా ఆయన అయితే నా ఫోటో పెట్టి నా బర్త్డే విషయం చెప్దామని చెప్పేసి స్టేటస్ కోసం పాట వెతికారు. చూడండి ఎలాంటి పాట వెతికారు. ఈ రాత్రి కూడా రీఛార్జ్ చెప్పుకోవాలి, మెసేజ్ రాబట్టి బిఎస్ఎన్ఎల్ నీది. నైట్ చాలాసేపు ముగ్గురం ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చున్నామండి. మార్నింగ్ లేసేసరికి కొంచెం లేట్ అయిందన్నమాట. అయినా కానీ పని అంతా టగటగా కంప్లీట్ చేసుకొని దేవుడి దగ్గర దీపం ముట్టించుకున్న తర్వాత ఎప్పటిలాగే నా ఫేవరెట్ అయిన సేమియా, ఏ స్పెషల్ ఉన్నా ఖచ్చితంగా సేమియా చేస్తానని చెప్పాను కదా, సేమియా చేశానండి. తర్వాత మా ఆపిగాడు లేసిన తర్వాత ఇద్దరం రెడీ అయ్యి అమ్మవారి గుడికి వెళ్ళామన్నమాట. మేము దర్శనం చేసుకొని వచ్చేసరికి మా ఆయన ఆల్రెడీ మటన్ తీసుకొచ్చి పెట్టాడన్నమాట. మటన్ కర్రీ వండి బగారా ఇయ్యు అనేసి అన్నారు. అలాగే అని చెప్పేసి కర్రీ వండి బగారా కోసం అని చెప్పేసి రైస్ నానబెట్టి ఉంచానన్నమాట. ఎందుకు నీకు బటర్ కావాలా? బటర్ చూస్తానికి ఎక్స్ప్రెషన్ చూడు. ఏ పాప్కార్న్ కూడా బటర్తోనే ఎంపుకుంటాను ఆయన. బటర్ పాప్కార్న్.
కరిగిపోతుంది ఇప్పుడు ఇక. 3 ఎందుకు? మన మేడం ఈ వీడియో చూడాలి అంటది. మళ్ళీ ఆకులు చేస్తారా ఇప్పుడు చేస్తారా అదేంటివి అదే ఎప్పటి నుంచో టకటక మెల్ట్ అయితే లేదు. అవుతుంది స్వీట్ ఎంత కానీ మా ఆయన వంటలు బాగా చేస్తాడని చెప్పాను కదండి. అందులో మెయిన్ వచ్చేసి చికెన్ బిర్యానీలో చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తాడన్నమాట. నాకు చికెన్ ఫ్రై తినాలని ఉంది. చికెన్ తీసుకొచ్చి చికెన్ ఫ్రై చేయవా అనేసి అడిగానండి. అలాగే అని చెప్పేసి మా ఆయన చికెన్ తీసుకొచ్చాడన్నమాట. తనే స్వయంగా చికెన్ ఫ్రై చేస్తున్నాండి. స్మెల్ అసలు వండుతుంటేనే స్మెల్ సూపర్గా వస్తుందన్నమాట. ఇక మెల్లగా పక్కకు నిల్చొని మాట్లాడుకుంటూ వీడియో అయితే తీసుకున్నాను. ఇక అది యాప్రా నాది కొనాలి సప్లెక్క. కలర్ బాగుంది, కలర్ బాగుంది కదా. చూడండి వేడి వేడి మటన్ కూర, చికెన్ ఫ్రై, వేడి వేడి చికెన్ ఫ్రై, చికెన్ ఫ్రై. హ్యాపీ బర్త్డే. తిననీకి అన్నీ రెడీ పెట్టుకున్న తర్వాత ఫస్ట్ మా అత్తమ్మ దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను. తర్వాత మా ఆయన దగ్గర ఆశీర్వాదం తీసుకున్నాను అన్నమాట. మా మామయ్య అయితే ఊరు వెళ్ళారండి. అందుకోసం అని చెప్పేసి నేను మా మామయ్యని చూపించలేదన్నమాట. వాళ్ళిద్దరి దగ్గర ఆశీర్వాదం తీసుకున్న తర్వాత అందరం కలిసి లంచ్ చేసామండి. నా బర్త్డే అయితే ఇలా జరుపుకున్నాను. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.